తెలంగాణ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ఎకరం భూమి అక్షరాల 230 కోట్ల రూపాయలు పలికిందని కాంగ్రెస్ ప్రభుత్వం కాల్రెగరేసి ప్రచారం చేసుకున్న రాయదుర్గం నాలెడ్జ్ సిటీ భూముల వేలం కథ ఇప్పుడు అడ్డం తిరిగింది. ప్రభుత్వ ఖజానా నిండబోతుందని సంబరపడేలోపే రేవంత్ సర్కార్కు దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ గట్టి షాక్ ఇచ్చింది. ఈ భూమి మీది కాదు, మాది అంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్టుకెక్కితే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ మెగా వేలంపై ఏకంగా 3 వారాల పాటు స్టే విధించింది. అసలు ఈ కథలో ఏం జరిగిందో తెలుసా? లెట్స్ వాచ్. గత నెల 28వ తేదీ రాయదుర్గం పరిధిలోని నాలెడ్జ్ సిటీ సర్వే నెంబర్ 83/1లో ఉన్న అత్యంత ఖరీదైన భూమికి టీజీఐఐసి వేలం పాట నిర్వహించింది. గౌరవ వెంచర్స్ లాంటి సంస్థలు ఈ వేలంలో పాల్గొన్నాయి. రియల్ ఎస్టేట్ రంగాన్ని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా సర్కారు ఈ వేలం నిర్వహించిందట. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న తరుణంలో సీన్లోకి ఎంటర్ అయింది ఎస్బీఐ. 2010లోనే నాటి ఎస్బీహెచ్, ప్రస్తుత ఎస్బీఐ ఈ 5 ఎకరాల భూమి కోసం 13.33 కోట్లు చెల్లించింది. ముంబై తర్వాత దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ ట్విన్ టవర్స్ కట్టాలని ప్లాన్ కూడా చేసింది. ప్రహరీ గోడల నిర్మాణం కోసం ఇప్పటికే 21 కోట్లకు పైగా ఖర్చు చేసింది. బ్యాంకు యాజమాన్యం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడంతో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన గౌరవ హైకోర్టు న్యాయమూర్తి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక ప్రభుత్వ సంస్థకు చెందిన భూమిని మరో ప్రభుత్వ విభాగం తనదిగా చెప్పుకుంటూ ప్రైవేట్ బిల్డర్లకు ఎలా వేలం వేస్తారని షాక్ ఇచ్చింది. భూమిపై స్పష్టమైన హక్కులు లేకుండానే ఇంత త్వరగా వేలానికి ఎలా వెళ్లారనేది ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ను డిఫెన్స్లో పడేసింది. ఆదాయం పెంచుకోవాలనే ఆరాటంలో లీగల్ వెరిఫికేషన్లు సరిగ్గా చెక్ చేసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం రేవంత్ సర్కార్కు ఇదేం మొదటిసారి కాదు. గతంలో ఇలాంటి చిక్కుల వల్ల ప్రభుత్వం ఎన్నోసార్లు సెల్ఫ్ గోల్స్ వేసుకుంది. గత ప్రభుత్వం ముచ్చెరలో సేకరించిన 1000 ఎకరాల ఫార్మాసిటీ ప్రాజెక్టును రేవంత్ సర్కార్ రాగానే రద్దు చేసింది. అక్కడ కోట్లు పెట్టుబడి పెట్టిన కంపెనీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. ఒక స్థిరమైన పాలసీ లేదనే నెగిటివ్ సిగ్నల్ ఇన్వెస్టర్లోకి వెళ్ళింది. ప్రభుత్వ విభాగాలైన హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ అనుమతులు ఇచ్చిన బిల్డింగ్లను కూడా హైడ్రా కూల్చివేయడం మొదలుపెట్టింది. మీ విభాగాలే పర్మిషన్లు ఇచ్చి మీరే కూల్చేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటి అని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనివల్ల హైదరాబాద్లో కొత్త ప్రాజెక్టుల కొనుగోళ్లు కుప్పకూలాయి. ఇక మూసీ ప్రక్షాళన పేరుతో 1000 ఇళ్లను కూల్చివేస్తామని ప్రకటించడం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. చట్టపరమైన ప్రక్రియ పాటించకుండా ఇళ్లను ఎలా తాకుతారని కోర్టు ఇక్కడ కూడా ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే రేవంత్ సర్కార్ తీసుకుంటున్న అగ్రెసివ్ నిర్ణయాలు చివరకు కోర్టు బోర్డు నిలబెడుతున్నాయి. రాయదుర్గం వేలంలో 1000 కోట్లు వస్తాయని ఆశపడి ఇప్పుడు లీగల్ చిక్కుల్లో పడడం వల్ల తెలంగాణ రియల్ ఎస్టేట్ నమ్మశక్యత జాతీయ స్థాయిలో దెబ్బతింది. ఈ 3 వారాల స్టే తర్వాత ప్రభుత్వం కోర్టులో తలవంచుతుందా లేక మొండిగా వ్యవహరిస్తుందా తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఏదేమైనా అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటుతున్న రేవంత్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఇంకా ఇప్పటికీ కోర్టులో మొట్టికాయలు తింటూనే ఉందని తెలంగాణ ప్రజానికం బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. రేవంత్ సర్కార్ నిర్ణయాలపై మీరేమంటారు? కామెంట్లు తెలియజేయండి.